గారు చెప్పండి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాలక మండలి మారటం, పాలక మండలి కొత్తగా వచ్చిన ప్రతిసారి అక్కడ నిర్ణయాలు మారటం. సో టీటీడీలో చేస్తున్న ఈ మార్పులు చేర్పులు ఏవైనా భక్తుల పాలిట చివరికి వచ్చేసరికి ఒక శాపంలా మారుతున్నాయి. ఈ రోజు ఇంత పెద్ద ఘటనకు కూడా మేనేజ్మెంట్ లోపం నేరుగా చైర్మన్ గారు ఒప్పుకున్నారు కనుక ఎందుకు ఇలా అంటే ప్రభుత్వాలకు పాలక మండలి తీసుకున్న నిర్ణయాలకి భక్తులు బలైపోవడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ముందుగా రాజేశ్వరి గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం. జరిగిన ఘటన అత్యంత బాధాకరమైంది, దురదృష్టకరమైన ఘటన. కానీ విని ఎరగని రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఇంత పెద్దటి దుర్ఘటన మనం చూసి ఎరగం. ఇవాళ అది ఎందుకు జరిగింది, కారణం ఏంటి, అది జరగకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే అంశం మీదే ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది కావాలని చేసింది కాదు, అది ఒక యాదృచ్ఛికంగా జరిగింది. అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఉదాసీనత, బాధ్యత రాహిత్యం, అక్కడ ఉన్న పర్యవేక్షణ చేసేవాడు బాధ్యత రాహిత్యం వల్ల ఇది జరిగింది. ఈ ఘటనకి బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు పదే పదే శ్రీనివాస్ చౌదరి గారు కానివ్వండి, అట్లాగే జనసేన మేడం గారు కానివ్వండి చెప్తా ఉన్నారు, తప్పును ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి, క్షమించమని అడగడానికి గట్స్ ఉండాలి. గట్స్ ఎందుకండి? ఇప్పుడు 6 ప్రాణాలు పోయి 40 మంది క్షతగాత్రులు హాస్పిటల్లో అల్లాడుతుంటే క్షమాపణలు చెప్పాల్సింది బాధ్యత, విఘ్నత కావాల్సింది, గట్స్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు ఎర్త్ వచ్చి ఆయన వినమ్రపూర్వకంగా ఆయన క్షమాపణలు ప్రభుత్వం తరపు చెప్పటమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈఓ కానివ్వండి, ఇతర బోర్డు మెంబర్స్ కూడా వెళ్ళి క్షమాపణలు చెప్పండి ఆ చనిపోయిన కుటుంబాలకి అని ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ దిగి వినమ్రపూర్వకంగా చెప్పారు. ఇప్పుడు ఈ గట్స్ ఉండాలి అనే వ్యాఖ్యానాలు ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ వినమ్రపూర్వకంగా చెప్పిన క్షమాపణలు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. అది నా భావన. కాబట్టి ఇక్కడ అది కాదండి జరిగింది, ఒక ఎంతో విషాదకరమైన దురదృష్ట సంఘటన. మేమేం చెప్తున్నామంటే ఆ చనిపోయిన కుటుంబాలకి ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చారు, అది సరిపోదు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం ₹1 కోటి పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలకి. అట్లాగే ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు మీడియాలో, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. అంత మాత్రాన వాళ్ళు చనిపోయిన వాళ్ళు రారు, వాళ్ళ బాధను తీర్చలేము, కానీ కొంతవరకు స్వాంతన చేకూరుతుంది. ఇది మా డిమాండ్. ఇంకొక మాట ఏంటంటే ఇవాళ మీరు పెట్టిన ఎజెండాలో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టత చాలా గొప్పది. 1500 సంవత్సరాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు. భక్తులు మరి హృదయం నిండా స్వామివారిని తలుచుకుంటూ భక్తిభావంతో కొండ మీదకి వచ్చి స్వామివారి సేవలు తరించి ఆనందంతో, అనుభూతితో ఇంటికి వెళ్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ప్రజల్లో ఉన్న భావన. కానీ ఈవేళ ప్రతినిత్యం ఏదో ఒక వివాదంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం చిక్కుకుంటుంటే భక్తుల్లో ఏదో ఒక రకమైన ఆందోళన, ఆవేదన, స్వామివారిని దర్శించుకోవాలన్న ఆశతోటి వస్తున్నారు. బట్ ఆందోళనతో, ఆవేదనతో, భయంతో రావాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా జరిగినాయి. అవినీతి లడ్డు అన్నారు, అట్లాగే అక్కడ అవినీతి జరిగింది. అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ అనవసరమైన కట్టడాల్లో కమిషన్లు కొట్టేశారని చెప్పేసి, అట్లాగే నెయ్యి ఘటన, అట్లాగే పరకామణి 100 కోట్ల స్కామ్ ఉందని చెప్పేసి ఆ వార్తలు, ఇవన్నీ కూడా భక్తుల్లో ఒక రకమైన ఆవేదన. ఏంటి స్వామివారి దగ్గర అపవిత్రత, వాళ్ళ మనోభావాలకి గాయం అవుతున్నాయి, గాయపడుతున్నాయి మనోభావాలు భక్తులవి. వీటి మీద ఆలోచించండి. ఇక్కడ రాజకీయ జోక్యం పనికిరాదు. కొండ మీద దేవస్థానంలో రాజకీయాలు ఎందుకు? రాజకీయ జోక్యం అక్కర్లా. అక్కడ చైర్మన్ గారు సరిగ్గా పర్యవేక్షణ లేదు. చైర్మన్ గారికి ఈవో గారికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి పొసగటల్లా ఈవో క్లాషెస్. ఈ పంచాయతీ ఘటన జరగకముందే సీఎం గారి దగ్గర వచ్చింది, సీఎం గారు సర్ది చెప్పారు. అయినా కానీ ఏదైతే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం, వైకుంఠ దర్శనం కోసం టికెట్లు ఇష్యూ చేసే ప్రాసెస్ ఉందో, దీనికోసం రమారమి 15 మీటింగ్లు జరిగినా కానీ ఈఓ గారు, చైర్మన్ గారు కూర్చొని మాట్లాడుకున్న సందర్భం లేదు. ఒకే ఒక సందర్భంలో కలిశారని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది. ఇది చాలా దారుణం. ఇంత పెద్ద కార్యక్రమం, 1,00,000 మంది, 1,20,000 మందికి టోకెన్లు ఇష్యూ చేసే కార్యక్రమాన్ని 91 చోట్ల పెడతామని చెప్పేసి 91 చోట్ల పెట్టలా.
ఆ సంఖ్య 91కి చేరలా. అలాగే అది సరిగ్గా జరుగుతుందా లేదా, దానికి సెక్యూరిటీ ఉందా లేదా, అవసరమైన పోలీస్ ఫోర్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత చైర్మన్ది, ఈఓది, అడిషనల్ ఈఓది. ఎస్ కాబట్టి కింద స్థాయిలో ఇద్దరిని సస్పెండ్ చేసి ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ పరిష్కారం కాదు. భయం ఎలా వస్తుంది చెప్పండి? అంటే ఏదైనా ఒక మరి ఇప్పుడు ఇదే అంశం కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసింది కూడా ఇదే అంశం. చైర్మన్ రాజీనామా చేయాలి. Yes, ఆయన ఇదే కనుక ఇదే అంశం నైతికంగా డిప్యూటీ ఉంటే, సీఎం ఆయన తెర మీద మానవత్వం తీసుకొచ్చారు కదా. ఆయన ఆ పదవికి ఇమీడియట్ గా రిజిగ్నేషన్ ఇవ్వాలి. కమిటీని ప్రక్షాళన చేయాలి. కమిటీలో బాధ్యుల్ని వేయాలి, అనుభవకులను వేయాలి. పోలీస్ ఫోర్స్ ఎందుకు ఫెయిల్ అయిందో ప్రోబ్ చేసి అక్కడ సరైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇవాళ ఒక్కరోజు వచ్చిన ప్రోగ్రామ్ కాదది, కంటిన్యూగా ప్రాసెస్ అది. ఎస్ లక్షలాది మంది భక్తులు రోజు వస్తారు దర్శనం కోసం, పడిగాపులు కాస్తారు. టికెట్లు ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు? వైకుంఠ దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఎందుకు చేయలేదు? ఇవాళ టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ చూసినా ఏ టికెట్ కోసం అయినా కానీ మనం ఆన్లైన్లో తీసుకుంటాం. అనేక తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశంలో అనేక నగరాల్లో బ్రాంచెస్ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఆన్లైన్ లో కనుక ఈ టికెట్స్ అమ్మకాలు పెట్టినట్టయితే అంటే ఒకట్లేండి, మేనేజ్మెంట్ లోపం అన్నది ఆయన నేరుగా టీటీడీ చైర్మన్ ఒప్పుకున్న అంశమే. కాకపోతే ఘటన జరిగిపోయింది మీరన్నట్టు, సార్ మీరన్నట్టు బాధితులకు పరిహారం అన్ని ఇచ్చారు, కానీ ఎందుకు రాజకీయ చర్చకు తెరెందుకు లేదు? నాకు ఆలస్యంగా అవకాశం ఇచ్చారు, నన్ను చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. చైర్మన్ గారు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత చాలా పేలవమైన బాధ్యతారహితమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్తే ప్రాణాలు వస్తాయా? ఇది ఏంది సాధారణ ఘటనలాగా ఆయన మాట్లాడారు. తర్వాత ప్రభుత్వం నుంచి మొట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఆయన రాగం మారింది, తాళం మారింది. నిన్న మళ్ళీ ఈ రోజు మార్నింగ్ క్షమాపణలకు చెప్పారు. అది చెప్పకుండా అంటకుండా చెప్పారు. ప్రాణాలు అన్ని పోయి ప్రజలు అల్లాడుతుంటే అంత అహంకారం ఎందుకు? ఇగో ఏముంది దీనికి? క్షమాపణలు చెప్పడానికి తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు రైట్లీ సెడ్ క్షమాపణలు చెప్పాలని. ఎందుకంటే ప్రాణం విలువ కంటే కూడా భక్తుల మనోభావాలు, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. అట్లాగే చాలా రోజుల నుంచి రూమర్స్ ఉన్నాయి, కొండ మీద అవినీతి జరుగుతుంది. ప్రతి చోట కూడా ఈవెన్ టికెట్ల అమ్మకాల దగ్గర నుంచి కూడా, కళ్యాణ కట్ట దగ్గర, ఈ చురుకుల దగ్గర, అట్లాగే రూమ్స్ బుకింగ్ దగ్గర, లడ్డూలు విక్రయాల దగ్గర అనేక చోట్ల దళారీ వ్యవస్థ, చాలా పెచ్చరిల్లిపోయి భక్తుల్ని జేబులు కొల్లగొడుతున్నారు. అట్లాగే అక్కడ అవినీతి, అక్కడ వచ్చే డబ్బు ఏంటి, అది ఎలా జాగ్రత్త చేస్తున్నారా లేదా, దాంట్లో ఎవరెవరు చేతివాటం ప్రదర్శిస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా లోతుగా దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఇట్లాంటి కళంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. కొండ మీద ఉన్న పవిత్రతను కాపాడండి, ప్రాశస్త్యతను కాపాడండి, భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా చూడండి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే 2000 కోట్ల రూపాయల బడ్జెట్, వార్షిక బడ్జెట్, 10,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థ అది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత గొప్ప, అది సిరిగర సంపన్నుడైన దేవుడు. ఆ సంపద ఉంది. ఏర్పాట్లు ఖర్చు పెట్టి చేయండి పకడ్బందీగా. భక్తులకు అసౌకర్యం లేకుండా చూడండి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడండి.